హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసే స్టైల్లో మటన్ కర్రీ చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకోండి. ఇలాచీ, లవంగాలు అండ్ మిరియాలు, దాల్చిన చెక్క వేసాను నేను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. 1 కిలో మటన్ తీసుకుని 2 అవర్స్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టాను. జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి 2 గంటల ముందే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మూత వేసి 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా మగ్గుతుంది. మగ్గిన దాన్ని బాగా కలుపుకుంటూ ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేను మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాను కొంచెం, అది సరిపోదు, ఇంకొంచెం వేసాను. అలాగే మ్యాగ్నేట్ చేసుకున్న వాటర్ కూడా వేసేసాను. కొంచెం కరివేపాకు, అండ్ ఇంకొంచెం కారం వేస్తున్నాను. పసుపు వేసుకుని వాటర్ వేసుకుని మినిమం 1/2 అవర్ కుక్ అయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోండి. అండ్ 1 కప్పు టమాటాస్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక 1/2 అవర్ బాగా కుక్ చేసుకుంటే మన మటన్ బాగా ఉడికిపోతుందండి. చూసారుగా, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత బాగా కుక్ అయిపోయింది. సాల్ట్ సరిపోలేదు, ఇంకొంచెం సాల్ట్ వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.